హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. క్లైమేట్ అయితే భలే చల్లగా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇట్లాంటి టైంలో బయట తిరగడం అంటే నాకైతే చాలా ఇష్టం. నా లక్ తగ్గట్టు ఇవాళ మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. నాడు అయితే నీకు ఒక ప్లేస్కి తీసుకెళ్తా, నీకు నచ్చిద్ది అన్నారు. ఆయన చెప్పినట్టే ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉండొచ్చు మేము ఎక్కడికి వెళ్ళామా అనేది. అదే మన విజయవాడలో నున్న ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. ఇక్కడే తయారయ్యేది కూడా. అందరు విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే తీసుకుంటారు కూడా. గట్టి పడుతుంది వర్షం. భయ్ వినాయకుడు బాగుంది. ఇదా ఏదేది ఉంటుంది అక్కడే ఉంది. అమ్మో ఎంత హైట్ ఉంది చూడు. ఇక్కడ ఈయన ఎంత హైట్? ఏ జరుగు. ఏ తిరిగి ఒకసారి. వినాయకుళ్ళు అంటే పిచ్చి. అసలు భలే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తున్నారు మీరు కలర్ వేసిన తర్వాత ఇంకా ఇంకా వచ్చేవి ఉన్నాయి విగ్రహాలు అంటున్నారు. అప్పుడు వస్తే అసలు మేడం మీరైతే చూడడానికి మీ కళ్ళు సరిపోవు అంటున్నారు. అంత బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం. నాకైతే వినాయకుడు ఎప్పుడు వెడల్పుగా లావుగా బుద్ధిగా ఉండాలి, అలా అయితే నాకు చాలా ఇష్టం. కానీ మా హస్బెండ్కి అయితే బొంబాయి స్టైల్ వినాయకుడు అంటే ఇష్టం, హైట్గా ఉండేవి. కానీ మాది మాత్రం కొండ మీద మా ఇల్లు. దానివల్ల మేము చిన్న చిన్న విగ్రహాలే పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 10 లేదంటే 9 లోపే పెట్టుకుంటారు మా హస్బెండ్ వాళ్ళు. మరి పెద్ద పెద్ద అయితే పెట్టుకోలేము, ఎందుకంటే కింద నుంచి పైకి మోసుకురాలేము. ఒకవేళ మేము రిస్క్ చేసి మోసుకొచ్చిన చేతులు కానీ లేకపోతే ఏదైనా విరిగిపోద్ది. అలా విరిగిపోతే మనకి కొంచెం బాధేస్తుంది కదా. ఎంతైనా అంత మంచి పూజ చేసుకునేటప్పుడు అలా ఏమైనా విరిగిపోతే ఎంతో బాధ అనిపిస్తుంది. అంత ఇష్టంగా తెచ్చుకునేవి. అందుకే మా హస్బెండ్ వాళ్ళు అయితే మ్యాక్సిమం 10-9 లోపే పెట్టుకుంటారు. అందుకే ఈ హైటే చూస్తున్నారు. కానీ నేను మాత్రం మా హస్బెండ్కి పెద్దవి చూడు, పెద్దవి బాగున్నాయి అని చెప్పి రెచ్చగొడుతున్నాను. సూపర్, అసలు మామూలుగా లేదు. అదిరిపోయింది వినాయకుడు. నేను తప్పుకుంటా చెప్పు తీస్తా అంటే. వా చాలా బాగున్నాయి వినాయకుళ్ళు. నాకు ఇలా బుద్ధిగా ఉండే వినాయకుడు అంటే ఇష్టం. బుజ్జిగా ఉంది బుజ్జి వినాయకుడు. మట్టి వినాయకుడు. శివుడి విగ్రహం అయితే సూపర్. అది వేరే ఇది వేరా? హాయ్ చెప్పు. ఆ పెద్ద వినాయకుడు అయితే చూడగా నాకైతే కళ్ళు చెదిరిపోయింది. అంత బాగుంది. అసలు మీరు ఫోన్లో కన్నా ఇలా డైరెక్ట్గా చూస్తే అయితే మీకు చాలా బాగా అనిపించింది. ఆ పెద్దదైతే శివుడిది ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది. మా ఆయనకైతే హింసిచ్చేసాను ఊరికేనే ఏదో అలా. కానీ ఎంతైనా అది అంత పెద్ద బైక్ తెచ్చుకొని కొండ మీదకి మోసి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఏదో సరదాగా ఆయనకి అలా ఏడిపించాను అంతే. కానీ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ దుర్గతల్లి విగ్రహాలు ఉన్నాయి, భలే ఉన్నాయి. కళగా ఉంది మొహం అయితే. నాకు ఎంతో నచ్చింది. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. వినాయకుళ్ళు అయితే చాలా బాగున్నాయి. విజయవాడలో పండుగ చేసుకునే వాళ్ళైతే నాకైతే ఖచ్చితంగా వెళ్ళండి. వినాయకులు అయితే చాలా బాగున్నాయి. దావే
వినాయకులు అయితే అద్దరిపోయింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా దిగాల్సినవి అయితే చాలా ఉన్నాయి. మాకైతే చాలా నచ్చింది. కానీ మాది కొండ మీద అవడం వల్ల కొంచెం మేము 10 అడుగులు 9 అడుగులు పెట్టుకోవాలని అనుకున్నాము. కానీ పెద్ద పెద్ద వినాయకులు అయితే చాలా బాగున్నాయి. కింద ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం పెద్దవి తీసుకోండి. నువ్వేమనుకుంటున్నావు? చెప్పు చెప్పు. మా ఆయనకైతే వినాయక చవితి అన్న వినాయకులు అన్న చాలా పిచ్చి. అక్కడ పిచ్చి పిచ్చి ఎక్కిపోతున్నాడు. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది మా ఆయన ఎంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాడో. మరి వినాయక చవితిలో మళ్ళీ కలుద్దాం. అసలు మేము ఏ విగ్రహం తీసుకున్నాము, అసలు ఎలాంటి తీసుకున్నాం తెలియాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఏ విగ్రహం తీసుకున్నాను అనేది కూడా మళ్ళీ వేరే బ్లాగ్ లో పెడతాను. మా ఆయన వాళ్ళు వెళ్ళి తీసుకున్న తర్వాత ఆ పిక్ కూడా పెడతాను. మొత్తానికైతే జై బోలో గణేష్ మహారాజ్ కి బాయ్ బాయ్ చెప్పు.